తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ యాంకర్ ఉదయభానుకి నందమూరి బాలకృష్ణ అంటే వీరాభిమానం. పలు సందర్భాల్లో ఆయన గొప్పతనం గురించి చెప్తూ ఉంటుంది ఉదయభాను. ఆమెకి కవలలు జన్మించినప్పుడు స్వయంగా వెళ్ళి ఆశీర్వదించారు నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి బాలయ్య మంచి మనసు గురించి స్మరిస్తూనే ఉంటుంది ఉదయభాను. అయితే మామని అంతలా అభిమానించే ఉదయభానుకి మద్దతుగా నిలిచారు ఏపీ మంత్రి నారా లోకేష్. బుధవారం నాడు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లిలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యాంకర్ ఉదయభానుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి యాంకర్ ఉదయభాను హోస్ట్గా వ్యవహరించగా, గతంలో తాము చేపట్టిన యువగళం పాదయాత్రను గుర్తు చేసుకుంటూ ఉదయభానుపై జరిగిన ట్రోలింగ్ గురించి మాట్లాడారు. యాంకర్ ఉదయభానుని మేడం అంటూ సంబోధించారు నారా లోకేష్. ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్న ఉదయభాను గారిని చూస్తుంటే నాకు యువగళం పాదయాత్ర గుర్తొస్తుంది. ఆనాడు నేను బీసీ గర్జన పేరుతో ఒక కార్యక్రమం పెడితే ఉదయభాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు. బీసీ సోదరులకు జరుగుతున్న అన్యాయంపై ఆనాడు యువగళం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. యాంకరింగ్ చేసినందుకు ఉదయభాను మేడం గారిని కూడా ట్రోల్ చేశారు. ఆమెపైనే కాదు, ఆ వేదికపై ఉన్న వాళ్లపై కూడా కేసులు పెట్టారు. నాపై 23 దొంగ కేసులు పెట్టారు. కానీ ఆ రోజే చెప్పా, ఆ సైకో చేష్టలకు తగ్గేదేలే అని. వైసీపీ వాళ్ళు పని చేయరు, చేసేవాళ్ళని చేయనీయరు అని అన్న లోకేష్ బాబు. చేసేవాళ్ళని చేయనీయరు అని చెప్పారు లోకేష్ బాబు. ప్రాజెక్టులను అడ్డుకుంటే వాళ్ల పేరు రెడ్ బుక్లోకి ఎక్కేస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీబీజీ ప్లాంట్ గురించి చెప్తూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంటే అక్కడ ఏదో అయిపోతుందని అపోహ కల్పిస్తున్నారు. గ్యాస్ తయారు చేసే ప్లాంట్లపై కూడా అపోహలు కల్పిస్తున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు వచ్చి ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడికి చెప్పండి. అంతేగాని ప్లాంట్కు అడ్డుపడితే రెడ్ బుక్లోకి మీ పేరు ఎక్కేస్తుందని వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నా. దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిగా చెప్తున్నా. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఈ ప్లాంట్ని ప్రకాశం జిల్లాలోకి తీసుకుని వచ్చా. తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను అంటూ హెచ్చరించారు లోకేష్. అయితే ఈ సభలో యాంకర్ ఉదయభానును మేడం అంటూ సంబోధించడం, గతంలో జరిగిన యువగళం బీసీ గర్జనను గుర్తు చేసుకుని యాంకర్ ఉదయభానుపై ప్రశంసలు కురిపించడం ఆసక్తిగా మారింది.